ఒక చారిత్రక సంఘటన గురించి చరిత్ర పుస్తకాల కన్నా ఒక పద్యం ఇంకా పవర్ఫుల్గా చెప్పగలదంటే నమ్ముతారా? ఈరోజు మనం జాలియన్ వాలా బాగ్ మారణకాండ గురించి తెలుసుకుందాం. కాని తేదీలు లెక్కలతో కాదు, ఒక కవి కలం నుంచి వచ్చిన కన్నీటి చుక్కల లాంటి పద్యం ద్వారా ఆనాటి భయాన్ని ఫీలవుదాం. ఈ కథను మనం ఎప్పటికీ మర్చిపోకూడదని, మన తర్వాత తరాలకు కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ పద్యం మన 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉంది. ఇది కేవలం అక్షరాల గుంపు కాదు, మన చరిత్రలో తగిలిన ఒక పెద్ద గాయానికి కట్టిన కట్టులాంటిది. అసలా గాయం కథేంటో చూద్దాం రండి. అసలు అంత పెద్ద విషాదం ఎందుకు జరిగింది? ఆ రోజున అక్కడ ఏం జరిగింది? అది తెలియాలంటే మనం టైం ట్రావెల్ చేసి ఓ 100 ఏళ్లకు పైగా వెనక్కి వెళ్ళాలి. 1919 బ్రిటిష్ వాళ్లు మనల్ని పరిపాలిస్తున్న రోజులు. అప్పటికే దేశమంతా స్వాతంత్రం కావాలనే కోరికతో అట్టుడుకుతోంది. నిజం చెప్పాలంటే ఓ నిప్పుల కొలిమిలా ఉంది పరిస్థితి. సరిగ్గా అప్పుడే ఆ నిప్పుల కొలిమిలో పెట్రోల్ బోసినట్టు బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ యాక్ట్ అని ఒక చట్టం తెచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన భారతీయుల గొంతు నొక్కే చట్టం. అంటే ఎవరిమీద అనుమానమొచ్చినా సరే ఎలాంటి విచారణ లేకుండా నేరుగా జైల్లో పడేయొచ్చు. వాళ్లకా పవర్ ఇచ్చింది ఈ చట్టం. ఈ చట్టం ఎంత డేంజరస్సో మనం మాట్లాడుకుంటున్న కవిగారు డాక్టర్ ఉమర్ అలీ షా ఒక్క లైన్లో అద్భుతంగా చెప్పారు. ఇది అసలు చట్టమే కాదట, చేపల్ని పట్టడానికి వేసే వలలాంటిదట. ఇక్కడ చేపలు ఎవరో అంటే మన అమాయక ప్రజలు. చూశారా ఎంత పవర్ఫుల్గా చెప్పారో? సరే, ఇప్పుడు మనం అసల కథలోకి ఎంటర్ అవుదాం. ప్లేస్ పంజాబ్లోని అమృత్సర్. డేట్ ఏప్రిల్ 13, 1919. ఆ రోజు సిక్కులకు చాలా స్పెషల్. వాళ్ల వైశాఖి పండుగ. పండగ రోజు కదా, సో వేల మంది జనాలు, అంటే మగవాళ్లు ఆడవాళ్లు వాళ్ల పిల్లలు అందరూ కలిసి జలియన్ వాలా బాగ్ అనే ఒక గార్డెన్లోకి వచ్చారు. వాళ్ల దగ్గర ఏ ఆయుధాలూ లేవు. కొంతమంది పండగ చేసుకుందామని వచ్చారు, ఇంకొంతమంది ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుదామని వచ్చారు. అంతా పీస్ఫుల్గా ఉంది. కాని ఆ సంతోషం, ఆ పండగ వాతావరణం ఎక్కువసేపు నిలవలేదు. వాళ్ళెవ్వరికీ తెలియదు ఇంకొన్ని నిమిషాల్లో మానవ చరిత్రలోనే అత్యంత దారుణమైన సంఘటనకు ఆ తోట సాక్షిగా నిలవబోతోందని. అంతలోనే బ్రిటిష్ ఆఫీసర్ జనరల్ డయ్యర్ తన సైన్యంతో అక్కడికి వచ్చేశాడు. ఆ తోటకి ఒకే ఒక మెయిన్ ఎగ్జిట్ ఉంది. వెంటనే దాన్ని బ్లాక్ చేయించాడు. ఆ తర్వాత తన సైనికులకు ఒక దారుణమైన ఆర్డర్ ఇచ్చాడు. ఎలాంటి వార్నింగ్ లేదు, ఏమీ లేదు. నా ఆర్డర్స్ని మీరారు అనే ఒకే ఒక్క కారణంతో పారిపోవడానికి కూడా దారి లేకుండా చిక్కుకుపోయిన అమాయక ప్రజల మీద కాల్పులు జరపమని చెప్పాడు. అంతేకాదు, జనం ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో అక్కడికి గురిపెట్టి కాల్చమని ఆర్డర్ వేశాడు. ఎంత క్రూరం కదా! ఒకటో రెండో కాదు, ఏకంగా 1650 రౌండ్లు. అంటే 1650 రౌండ్లు ఫైరింగ్. ఒక్క 10 నిమిషాలపాటు ఆగకుండా తూటాల వర్షం. ఆ గార్డెన్ మొత్తం ప్రాణం కోసం అరుస్తున్న మనుషుల అరుపులతో నిండిపోయింది. ఆ బుల్లెట్లు ముసలివాళ్లా, చిన్నపిల్లలా, ఆడవాళ్లా, మగవాళ్లా అని చూడ్లేదు. ప్రాణభయంతో పరుగులు పెడుతున్న ప్రతి ఒక్కరినీ బలితీసుకున్నాయి. నిజంగా ఆ సీన్ ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్పాటుకు లోనవుతోంది. సరే, ఎంతమంది చనిపోయారు? బ్రిటిష్ వాళ్లు ఇచ్చిన అఫీషియల్ లెక్క ప్రకారం 379 మందికి పైగా. కానీ నిజానికి ఆ నంబర్ 1000కి పైనే ఉంటుందని అంటారు. చూడండి, కేవలం బుల్లెట్ల వల్లే కాదు, ఆ భయంలో ఒకరినొకరు తొక్కుకుంటూ పారిపోవటంలో చాలామంది చనిపోయారు. ఇంకొంతమంది ప్రాణాలు కాపాడుకుందామని అక్కడే ఉన్న ఒక బావిలో దూకేశారు. పాపం ఆ బావి కూడా కాసేపటికి శవాలతో నిండిపోయింది. ఇక గాయపడిన వాళ్లైతే వేలల్లో ఉన్నారు. ఆ రోజు ఆ జలియన్వాలాబాగ్ మొత్తం నెత్తుటితో తడిసిపోయింది. సరే, ఈ దారుణాన్ని మన కవిగారు తన పద్యంలో ఎలా వర్ణించారో చూద్దాం. ఆయన కేవలం పదాలతో ఆ భయానకమైన సీన్కి ప్రాణం పోశారు. ఆయనేమన్నారంటే, చనిపోయిన వాళ్ల రక్తం వానలా పారిందట. గాయపడి ఇంకా ప్రాణాలతో ఉన్నవాళ్ల అరుపులు అన్ని దిక్కులా వినిపిస్తున్నాయట. అంటే చూడండి, ఆ సీన్ని ఒక ప్రళయంతో పోల్చారాయన. రక్తం ఏరులైపారింది, ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్న వాళ్ల అరుపులతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోయింది. వింటుంటేనే
ఒళ్ళు జల్దరిస్తోంది గదా. ఈ పద్యంలో ఈ సంఘటనను దుఃఖ సముద్రం అన్నారు. ఆ దుఃఖం ఒక నిప్పు కణికల మొత్తం భారతదేశం గుండెల్లోకి దూసుకెళ్ళిందట. అంటే ఇది కేవలం అమృత్సర్కి తగిలిన గాయం కాదు, మన దేశం మొత్తానికి తగిలిన గాయం. అంతేకాదు, కవిగారు కేవలం ఈ ఒక్క సంఘటన గురించే మాట్లాడలేదు. అసలు బ్రిటిష్ పాలనలో జరిగిన దారుణాలన్నింటినీ లిస్టు చెప్పారు. వాళ్లు మన దేశంలో కరువులెలా తెచ్చారు, మన సంపదను ఎలా దోచుకున్నారు, మనుషుల మధ్య గొడవలు ఎలా పెట్టారు, క్రూరమైన చట్టాలు, స్త్రీల అవమానాలు, ఇలా వాళ్ల అన్యాయాలన్నింటినీ పద్యంలో ఎత్తిచూపారు. అయితే జలియన్వాలాబాగ్ కేవలం ఒక విషాదంగా మిగిలిపోలేదు. అది మన స్వాతంత్ర్య పోరాటంలో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ల అసలు రంగు బయటపడింది. వాళ్ల క్రూరత్వం ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఈ సంఘటనతో దెబ్బతిన్న మన దేశం మరింత పట్టుదలతో, మరింత బలమైన సంకల్పంతో స్వాతంత్ర్యం కోసం పోరాడింది. ఆ రోజు పడిన నిప్పురవ్వే ఆ తర్వాత పెద్ద స్వాతంత్ర్యోద్యమంగా మారింది. ఇంత పవర్ఫుల్ పద్యం రాశారు కదా డాక్టర్ ఉమర్ అలీషా. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, ఒక గొప్ప స్కాలర్, పార్లమెంట్ మెంబర్ కూడా. చరిత్రలో పడిన ఈ రక్తపు మరకను తన కవిత్వం ద్వారా భద్రపరిచి మనందరికీ, మన తర్వాత తరాలకి ఒక పాఠంగా, ఒక ఇన్స్పిరేషన్గా ఇచ్చి వెళ్లారు. చూసారా, చరిత్రను కేవలం తేదీలతో, నంబర్లతో గుర్తుపెట్టుకుంటే ఆ ఫీల్ రాదు, దాని వెనుకున్న నొప్పి మనకర్థం కాదు. కాని ఇలాంటి ఒక పద్యం ఆనాటి బాధను, ఆ అరుపులను మన కళ్ల ముందు నిలబెడుతుంది. హిస్టరీని చదవడం కాదు, ఫీల్ అయ్యేలా చేస్తుంది. అందుకే అంటారు, ఇలాంటి గాయాలను మనం ఎప్పటికీ మర్చిపోకుండా చేయడంలో ఆర్టుకున్న పవర్ అంతా ఇంతా కాదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు?